హాలీవుడ్‌లో అత్యంత ఆడియన్స్ ఉన్న ఫ్రాంచైజ్ 'లయన్ కింగ్'. సో, దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'ముఫాసా ది లయన్ కింగ్'. 2019లో వచ్చిన 'లయన్ కింగ్' సినిమాకి సీక్వెల్స్‌గా వచ్చిన ఈ మూవీ క్రిస్మస్‌కి కానుకగా అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. హిందీ వెర్షన్‌కు 'షారుఖ్ ఖాన్', తెలుగు వెర్షన్‌కు 'మహేష్ బాబు' వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లనైతే సాధిస్తుంది. ఈ సినిమాకి 13 రోజులు కలెక్షన్‌లయితే బాగా గట్టిగా వచ్చినాయి. సో, ఈరోజు వీడియోలో ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయో ఈ అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మూవీ కంటెంట్ ఉంటుంది. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ప్రముఖ దర్శకుడు బ్యారీ జేమ్స్కిన్ డైరెక్షన్లో వాల్ట్ డిస్నీ పిక్చర్స్ ఈ మూవీని 1725 కోట్ల రూపాయలతో నిర్మించారు. హాలీవుడ్లో ఆరోన్ పీరే, కెల్విన్ హారిసన్, సేత్ బూన్ లాంటి యాక్టర్లు అయితే యానిమేటెడ్ మూవీకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. ఇక ఇండియాలో ఈ సినిమాకి పుష్ప 2 సినిమా దూకుడుగా అడ్డుకొని భారీగా వసూళ్లను అయితే సాధించింది. ఫస్ట్ రోజు నుంచే ఇటీవల కాలంలో హాలీవుడ్ మూవీ సాధించిన విధంగా ఏవి కలెక్షన్లు అయితే సాధించలే. బట్ భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు 7 కోట్ల రూపాయలు వచ్చినాయి. రెండో రోజు 11 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక మూడో రోజు 17 కోట్లు. ఇంకా నాలుగో రోజు 6 కోట్లు వచ్చినాయి. ఇక ఐదో రోజు 7 కోట్లు. ఇంకా అలా ఆరో రోజుకి 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో, ఇంకా దాంతో తొలి వారంలోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్ అయిన తర్వాత 'ముఫాసా లయన్ కింగ్' భారీగా కలెక్షన్లు నమోదు చేసింది. 7వ రోజు 6 కోట్లు, 8దో రోజు 6 కోట్లు, ఇక 9దో రోజు కూడా 8 కోట్లు, 10దో రోజు కూడా 12 కోట్లు, ఇక 11వ రోజు 5 కోట్లు, 12వ రోజు 5 కోట్లు, 13వ రోజు 10 కోట్లు. ఇలా అయితే వసూలు చేసింది. కేవలం 13 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్లో అయితే చేరింది. మొత్తంగా సినిమా 122 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ 42 కోట్ల, హిందీ వెర్షన్ 43 కోట్ల రూపాయలు, ఇక తెలుగు వెర్షన్ వచ్చేసి 16 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్ వచ్చేసి 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగతా భాషలు కలుపుకొని ఈ సినిమా 125 కోట్లకి అయితే చేరింది. ఇక నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూలను అయితే సాధించింది. అమెరికా, కెనడాలో కలిపి ఈ మూవీ $135 బిలియన్, అంటే 1150 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా $225 బిలియన్, అంటే సుమారు 2000 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఇక క్రిస్మస్ హాలిడేస్ కొనసాగుతున్న క్రమంలో ఈ మూవీ రికార్డు వసూలు రాబట్టే అవకాశం ఉందని అయితే ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేసినాయి. సో, యానిమేటెడ్ మూవీ అయినా కానీ దీని ఫ్రాంచైజీకి అయితే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఎన్ని వసూళ్ళు అయితే రాబడుతుంది చూడండి. మరి ఒక్క ఇంగ్లీష్ వెర్షన్ సినిమాకి ఇండియాలోనే 122 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. సో, ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.